హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా హెల్దీ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో దీనికి కావాల్సింది ఒక పావు కేజీ కాలీఫ్లవర్ అండి. ఇది వెయిట్ వచ్చి ఒక చిన్న కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని బాగా క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి. అదే కాకుండా ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, అదే కాకుండా కరివేపాకు, కొత్తిమీర అండి. ముందుగా ఏంటంటే ఒక గిన్నెలోని వాటర్ వేసుకుని, కాలీఫ్లవర్ మునిగేంతలా వాటర్ వేసుకుని, పసుపు వేసుకుని, ఇవి ఎసరులో వచ్చే వరకు నీట్గా మరగపెట్టుకోవాలండి. మనకి ఆ ఎసరు మరుగుతూ ఉంటుంది కదండి, ఈలోపు మనం ఆనియన్స్ అవి వేపేసుకుందాము. సో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. సో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, నార్మల్ కర్రీస్ కన్నా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. సో ఇప్పుడు ఇదైతే వేపేసుకుందాం నీట్గా. మనం ఆనియన్ మరిగే వరకు వెయిట్ చేద్దామండి. మనకి చూడండి ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది. మనం దీంట్లో ఆనియన్స్ వేసేసుకొని, ఆనియన్స్తో పాటు మిర్చి కూడా వేసేసుకుందామండి. మనకి స్పైసెస్ ఎక్కువ లేకుండా చాలా సాఫ్ట్గా ఉండేలాగా చాలా బాగుంటుందండి. సో అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వేపేసుకుందాం మనం. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి. చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాను. ఇది కలిపేసుకుందాం బాగా. మనకి ఇవి వేగేలోపు మనకి వాటర్ కూడా బాగా మరుగుతుంది కదండి. సో మరిగే దాంట్లో మనం కాలీఫ్లవర్ వేసుకుని కొంచెం ఉడకబెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ బాగా వేగనిద్దాం. చాలా మంచిదండి కాలీఫ్లవర్ తినడం వల్ల, రిచ్ ఇన్ ఫైబర్. సో అలా అని ఎక్కువ తినకూడదండి, ఎసిడిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒక బౌల్ అంత తినాలంటే, హెవీ క్వాంటిటీ తిన్నా కూడా మంచిది కాదండి. సెపిటైట్ అంటే కడుపు ఉబ్బరంగా అయిపోతుంది ఎవరికైనా కూడా. సో అందుకు పరగడుపున అలా తినొద్దండి. ఆఫ్టర్నూన్ టైం కర్రీస్లో తినండి. మార్నింగ్ తినాలనుకుంటే ఎంటీ స్టమక్తో తినొద్దు. అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, కొంచెం వాటర్ ఎంతో కొంత తీసుకుని ఉంటే కడుపులో ఖాళీగా ఉండకుండా అప్పుడు తీసుకుంటే మంచిదండి. సో ఆనియన్స్ అనేవి బాగా వేగే వరకు వెయిట్ చేద్దాం మనం. చూడండి పసుపు నీళ్ళు అయితే మరిగిపోయి, ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్, అంటే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను, ఎక్కువ కాదు కొంచెం. ఇప్పుడు ఇలా మరుగుతున్న పసుపు నీళ్ళల్లో కాలీఫ్లవర్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 2 మినిట్స్ అయితే వదిలేసుకోవాలి. చూడండి మనకు ఆనియన్స్ వేగుతున్నాయి కదా. కొంచెం అండి, జస్ట్ చాలా తక్కువ క్వాంటిటీ, అంటే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఫ్రై కదా కాలీఫ్లవర్, చప్పదనం ఉండకుండా మనం కొంచెం, చాలా తక్కువ క్వాంటిటీ, అంటే ఆల్రెడీ మన కాలీఫ్లవర్ ఎసిడిటీ ఉంటుంది, అంటే గ్యాస్ కడుపు ఉబ్బరంగా అలా ఉంటుంది తింటుంటే. సో మళ్ళీ అల్లం వెల్లుల్లి వేసుకుంటే మరీ ఇంకా ఎసిడిటీ అయిపోతుంది. కాకపోతే ఆ ఫ్లేవర్ తగిలితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని ఇలా వేపేసుకోవాలి. సో చూడండి మనం ఇలా వేపేసుకుందాం, బాగా వేపేసుకోవాలండి, దోరగా ఎర్రగా వేగాలి. సో ఈ టైంలోనే మనము కరివేపాకు కూడా వేసేసుకుందాము. సో కరివేపాకు కూడా వేసేసుకుని బాగా వేపేసుకుందామండి. చూడండి చాలా బాగుంటుందండి. మీరు కర్రీగా చేసుకున్న కన్నా ఇలా ఫ్రైగా ఇంకా చాలా బాగుంటుంది. మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. టొమాటోస్ ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా మీరు పులుసులా కాకుండా ఫ్రైగా చేసుకోవాలంటే ఈ రెసిపీ ట్రై చేస్తే సూపర్ ఉంటుంది. కొన్ని రెసిపీస్కి టొమాటో ఉంటే బాగుంటుంది, ఈ రెసిపీకి టొమాటో లేకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వంటలన్నీ పాతవి పెట్టినవి ప్రతిదీ ట్రై చేస్తున్నారా? ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది కదా నా కష్టం ఫలించింది లేదు అనేది. సో మీ అందరు సపోర్ట్ కావాలి. ఛానల్లో స్టిల్ ఎవరైనా జాయిన్ అవ్వలేదు అనుకుంటే, సో ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే 59, అదే కాకుండా మనకి 149, ఇంకా 399, 1199 మెంబర్షిప్స్ ఉన్నాయి. సో తీసుకోవాలనుకుంటే తీసుకొని సపోర్ట్ చేయండి. మాకు మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను, అన్ని రకాల వంట వీడియోస్ చాలా సింపుల్గా ఉండేలా చేస్తాను. సో హెల్తీగా ఉంటాయి,
మనకి బయటలా ప్రిజర్వేటివ్స్ మసాలాస్ ఎక్కువ వేసి కాకుండా సాఫ్ట్గా నీట్గా ఉండేలా చేస్తున్నాను. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి మనకైతే ఇవి ఫ్రై అయిపోయాయి, అదే బాయిల్ అయిపోయాయి. మనకి ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయితే పట్టింది నీట్గా ఇలా బాయిల్ అయిపోవడానికి. మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా నొక్కితే కొంచెం ముక్క ఇలా అంటే నీట్గా విరిగిపోవాలండి. సో అలా అయితేనే మనకి చక్కగా అయినట్టు. సో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది, చక్కగా బాయిల్ అయితే అయిపోయింది. ఒక 70% అని చెప్పాలి మనము. ఇప్పుడు ఇలా బాయిల్ అయిపోయిన వీటిని మనకి ఇలా వేగిపోయిన ఉల్లిపాయ పేస్ట్లోనే వేసేసుకోవాలండి. జాగ్రత్తగా ఇలా అన్నీ చూడండి మనం ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని జాగ్రత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోని ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదండి. మనం బాయిల్ అయినప్పుడు మనకి ఇది సాల్ట్ ఉంటుంది, బట్ మనం ఒకసారి చెక్ చేసుకున్నాక అప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి. సరిపడినంత కారం అయితే వేసుకుని మనము చూడండి నేనైతే ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి బాగా. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మనము మూత పెట్టేసుకుని వదిలేసుకుంటే నీట్గా వేగుతుంది. దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుని ఉంచుకుందామండి. చూడండి మనకి నీట్గా ఫ్రై అయిపోయాయి కదండి. సో ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో కొత్తిమీర అయితే గార్నిష్కి వేసుకోవాలి. సో ఎప్పుడైనా కొత్తిమీర వేసి వెంటనే ఆపేసుకుంటాం కదా. సో ఇది ఏంటంటే కొంచెం ఒకసారి కలిపేసుకుని ఇంకొక 1 మినిట్ అయితే మూత పెట్టుకోవాలి. ఎసెన్స్ అంతా కాలీఫ్లవర్కి పడుతుంది. సో చూసారు కదండి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. మనకి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో చూసారు కదండి. ఇప్పుడు ఇది ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసుకుని మనం వదిలేసుకుందామండి. చూడండి ఫైనల్లీ ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనకి ఇది వెంటనే చక్కగా పరోటాస్తోని రోటీస్తోని దేంట్లో అయినా బాగుంటుంది, రైస్కైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పటికీ మర్చిపోరు ఈ రెసిపీని. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.